హలో దోస్తుల్, బోనాల గురించి మనమైతే ముందు వీడియోలో కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదండి. అయితే ఇవాళ వీడియోలో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. బోనాల్లో పోతురాజు గురించి అయితే మనందరికీ తెలిసే ఉంటుంది కదా. అయితే ఈ పోతురాజుని మాతృదేవత యొక్క సోదరుడిగా పరిగణిస్తారండి. అతడు ఎర్రటి దోటి మరియు చీలమండలం దగ్గర గంటలను ధరిస్తాడు. మరియు అతని శరీరం అంతా కూడా పసుపు పూసుకొని నుదుటిపై పెద్ద సింధూరం పెట్టుకొని ఉంటాడు. ఇంకా పోతురాజు అద్భుతమైన డ్రమ్స్కి నృత్యం చేస్తూ ఉంటాడు. అయితే పండుగ మరుసటి రోజు ఉదయం రంగం ఉంటుందండి. ఒక స్త్రీ మహంకాళి దేవతను తనపైకి ఆహ్వానించి ఈ ఆచారం చేస్తుంది. భక్తులు భవిష్యత్తు గురించి సమాచారం అడిగినప్పుడు మరుసటి సంవత్సరం గురించి ఆమె ముందే చెప్పడం జరుగుతుంది. అలాగే పోతురాజు వేషం వేసిన వ్యక్తికి పూనకం వస్తుందండి. ఆ వికృతమైన కోపాన్ని తగ్గించేందుకు అక్కడున్న భక్తులు కొమ్ములు తిరిగిన మేకపోతును అందిస్తారంట. పోతురాజు తన దంతాలతో ఆ మేకపోతును కొరికి తలా ముండం వేరు చేసి పైకి ఎగిరవేస్తాడంట. ఇంకా ఘటమని ఉంటుందండి. అమ్మవారి ఆకారంలో అలంకరింపబడిన రాగి కలశాన్ని ఘటమని సంబోధిస్తారు. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు.